ఎలా ఉంది 4 నెలల చంద్రబాబు పరిపాలన? పాత గవర్నమెంట్ దీనికి 100% కంపారిజన్. పరిపాలన విషయంలో గానీ, డెవలప్మెంట్ విషయంలో గానీ, సంక్షేమం గానీ, రోడ్లు చూడండి. ఈ మధ్యన పల్లెటూరు నుంచి టౌన్ నుంచి పల్లెటూరు వెళ్లే మనం పండగకి వెళ్తాం. ఇది వరకైతే పిల్లలు ఎత్తుకుని బండి మీద చాలా ఇబ్బందులు పడాలి. ఆటోలు ఎక్కితే నడుము నొప్పులు వచ్చేవి, బస్సులు ఉండేవి కాదు. అది చంద్రబాబు ఈ పండగల పూట స్పెషల్ బస్సులు వేసేవాడు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పండగల పూట అంటే ప్రైవేట్ బస్సు ఉండేవి కాదు. దూర ప్రాంతాలు ఆటోలు ఎక్కితే నడుము నొప్పులు వచ్చేవి. చంద్రబాబు పరిపాలన ఆ స్టార్టింగ్ ఏమన్నాడు, టీడీపీ గవర్నమెంట్ వస్తే 2 నెలలు కలుపుకొని పెన్షన్ ఒకేసారి 7 నెలలు ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు, పెంచుతానంటూ పోనీ 1000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచాడు. ఒక్కసారి 2+4 3, 4, 7,000 ఒకేసారి ఇచ్చాడు. ఏది మంచిది? ఆలోచన అయిన పరిపాలన కావాలి, అనువైన నాయకుడు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార రీత్యా పరిపాలన అయితే చేత కాదు. ఎక్కడో ఇటుకేసా 3 రాజధానులకి చక్కగా వెళ్ళి ఆ రుసుకోండలో 550 కోట్లు పెట్టి విలాసమైన బెడ్రూములతో బాత్రూములతో కట్టుకున్నాం నీ పిల్లలు బతకడానికి. అదే పెట్టుబడి సంక్షేమ పథకాలకు ఇచ్చేసి ఇల్లులు కట్టిస్తే సుమారు ఒక 50,000 కుటుంబాలకు ఇల్లు కట్టొచ్చు.